ఇక్కడ నీడ్స్ పిక్ చేసుకోవటంలో కొంతమంది కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే బీయింగ్ టూ బ్రాడ్, అంటే ప్రతి కంటెంట్ నేనే చేయాలి అని. సపోజ్ ఇప్పుడు టెక్నాలజీ కేటగిరీ ఉందనుకోండి, టెక్నాలజీలో మొబైల్స్ గురించి, ల్యాప్టాప్స్ గురించి, పీసీస్ గురించి, టీవీస్ గురించి, అన్నిటి గురించి నేనే చేస్తా అనుకోవటం. ఇలా చేయకూడదు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే చూసింగ్ ఓన్లీ బై ప్యాషన్ బట్ నో డిమాండ్, అంటే మీకు ప్యాషన్ ఉన్న టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నారు, కానీ దానికి మార్కెట్లో డిమాండ్ లేదు. డిమాండ్ లేకపోతే పేమెంట్ ఉండదు, కాబట్టి ఇది కూడా మిస్టేక్. ఇలా చేయకూడదు. థర్డ్ ఏంటంటే పికింగ్ ఓన్లీ ఫర్ మనీ బట్ నో ఇంట్రెస్ట్. ఆ కేటగిరీలో ఎక్కువ మనీ వస్తుంది కదా అని మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, త్వరగా ఇంట్రెస్ట్ పోతుంది, త్వరగా బర్న్అవుట్ అయిపోతారు, కంటెంట్ చేయటం ఆపేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నది, పేమెంట్ ఉండేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే కాపీయింగ్ ఫ్రమ్ అదర్స్ వితౌట్ యాడింగ్ యువర్ యూనిక్ యాంగిల్. ఎవరితో వేరే క్రియేటర్ కంటెంట్ చూస్తారు, ఆ కంటెంట్ తీసుకున్నారనుకోండి, సేమ్ వాళ్ళు ఏం చెప్పారో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, కానీ మన యొక్క యూనిక్ యాంగిల్ అనేది అందులో యాడ్ చేయాలి. అది ఎక్స్ప్లెనేషన్ పరంగా కానీ, ప్రెజెంటేషన్ పరంగా కానీ, ఎడిటింగ్ పరంగా కానీ, ఏదైనా సరే మన యూనిక్ యాంగిల్ అనేది అందులో యాడ్ చేయాలి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఫాలో అవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.